నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు. బాయ్సర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నూతనంగా ప్రతిష్ఠించిన వీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యేలు. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిధులు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవార్డుల ఎంపిక ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ చైర్మన్ గా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని ఆయన వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ శ్రీ వి మణిరామ్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఐ సూర్యచంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్ డి రమేష్, సిఆర్ మీడియా అకాడమీ మేనేజర్ శ్రీ ఎం భాస్కర నారాయణ, విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎస్వి మోహన్ రావు పాల్గొన్నారు. ఆ వివరాలు మీకు అందజేయడం కోసం ఇవాళ నేను, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు విశ్వనాథన్ గారు మీ ముందుకు వచ్చాం. ఇవి మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులు ఉన్నాయి. వివరాలు చెప్తాను మీకు. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ళ అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్. సో అదే ఇది మన చైర్మన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా ఇది జరగలేదు ఈ అవార్డ్స్. సో మళ్ళీ ఐ థింక్ లాస్ట్ అవార్డ్స్ యాక్చువల్లీ 2012లో ఫైనలైజ్ అయినవి, నియర్లీ 2017లో ఇవ్వడం జరిగింది. సో మన చాలా సంవత్సరాల తర్వాత మనం ఇది మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో ఇది కంటిన్యూస్ ట్రెడిషన్గా ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ సంవత్సరం నుంచి వీ విల్ స్టార్ట్ బెస్ట్ జర్నలిస్ట్ని మనం గుర్తించి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఒక ఇంటర్నల్ టైం లైన్ పెట్టుకున్నాము. 1.5 నెలలో ఇది పూర్తి చేసేసి, దట్ ఈస్
మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్స్ వచ్చి మేము పరిశీలించి దెన్ ఫైనలైజ్ చేయడం కూడా మాక్సిమం 1.5 months లోపు మేము కంప్లీట్ చేసేసి జూలై టైంలో వీ వుడ్ లైక్ టు టెంటేటివ్లీ గివ్ ద అవార్డ్స్. ఇది మేము ఈ వారం లోపు మేము ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఆ డీటెయిల్స్ అన్ని మేము దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా డిపిఆర్ఓ ద్వారా ప్రచారం చేస్తాం. జస్ట్ అందరూ జర్నలిస్ట్ మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం ప్రచారం చేస్తే ఉన్న జర్నలిస్ట్ అందరూ అప్లై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది రియాలిటీ. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలి. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి. దేశం మొత్తం దుబారాను తగ్గించాలి. పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్ గా మారింది. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలన్నారు. సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమాజంలో సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, అధ్యక్షురాలు ఓర్సు భారతి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర మంత్రి కుమారుడు సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో జిల్లా కార్యదర్శి బంకా ఝాన్సీ, సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాసి రమణమ్మ, నాయకులు షేక్ నాగూర్, బి చాట్రగడ్డ అనిత, జె మురళి పాల్గొన్నారు. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ దాదాపు 7 నెలల బట్టి మైనర్ తీరని అమ్మాయిని, 17 సంవత్సరాల అమ్మాయిని హింసించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖున ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యం తాగిచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనేది జరిగిన విషయం. కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి పోక్సో కేసు పెట్టామని చెప్పి పెట్టారు, కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్, అబ్బాయి దొరకట్లేదని చెప్పడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న మంత్రుల పిల్లలైతే ఒక ఇది, సామాన్య మధ్యతరగతి పిల్లలతో ఒక ఇది అని చెప్పేసి అడుగుతున్నాం. అదే ఎక్కడో మా సామాన్య వాళ్ళైతే వెంటనే అరెస్ట్ చేసి వాటికి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి కొడుకు కనుక మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఆ అమ్మాయిని 7 నెలలు బట్టి హింసించి, అలాగే ఇప్పుడు అమ్మాయి వచ్చి ధైర్యంగా బయట కేసు పెట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయిని మరి మద్యం తాగిచ్చి అత్యాచారం చేసిన ఘటన అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. వెంటనే మన బండి సంజయ్ ఆయన్ని కూడా మన పార్లమెంటు దాని నుండి రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈ సాయి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ప్రధానమంత్రి గారు బేటీ బచావో అని చెప్పి పెద్ద కబుర్లు చెప్పడం తప్పితే ఈ మహిళల మీద దాడులు ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, చాలామంది బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేసే వాళ్ళు వైపు నుంచే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళని విడుదల చేయటం ఏదో వంకతో వాళ్ళకి మళ్ళీ స్వాగతాలు ఇలాంటివి కూడా జరిపే పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి మోడీ గారు మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి పెద్ద కబుర్లు చెప్పే మోడీ గారు ఇలా మహిళలపై ఇలాంటి దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైనా సరే పెద్ద చిన్న అని తేడా లేకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం.
బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథ్ మహిళల మీద అరాచకం ఇదే కాదు, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అరాచకాలు ఎక్కువైనాయి. ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఇలా నన్ను 7 నెలల నుంచి ఏడ్పిస్తున్నాడు, అలాగే ఇప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగిచ్చి అత్యాచారం చేశారు అని చెప్పేసి బయటకు వచ్చి ఆ అమ్మాయి చెప్పినా కూడా పోలీసులు ఈ రోజు వరకు వచ్చి ఆ అబ్బాయిది స్విచ్ ఆఫ్ అయ్యింది, ఇంతవరకు మాకు ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు, అయితే మటుకు పట్టుకుంటాం అంటే ఒక మంత్రి కొడుకే ఇలాంటివి ఉంటే అదే సామాన్యుడి బిడ్డ ఎవరైనా ఇలా చేస్తే ఈ పార్టీ పోలీసులు తీసుకెళ్ళి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అలాగే మంత్రుల కుమారులను కూడా అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. భగీరథుని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైనాయి, మేము మహిళలకే సాధికారత తీసుకెళ్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలకి 2 రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, అక్కడే ఎక్కడ చూసినా కూడా ఆసిఫా 8 ఏళ్ల పాప, ఆ పాప మీద కూడా ఇలాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. దానివల్లనే ఇలాంటి జనాలు ఎక్కువైపోయి మహిళల మీద ఎక్కువ అరాచకాలు చేసే పరిస్థితి వచ్చింది. అదే శిక్షలు పడితే ఇలాంటి అరాచకాలు తగ్గుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. త్వరలోనే పోలీసులు సాయి భగీరథని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాము. అదే జరగకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమితిగా మేము ముందుగా పోరాటానికి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాం. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ అధ్యక్షుడు జి వలరాజు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఎయిడెడ్ పీజీ కళాశాలల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను పునరుద్ధరించాలని, వివాదాస్పద జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ అధ్యక్షుడు జి వలరాజు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నీట్ పేపర్ లీకేజీల అవకతవకల వల్ల పరీక్షల విశ్వసనీయత దెబ్బతిన్నదని, ఎన్డీఏ విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు పెడుతోందన్నారు. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల దేశం వ్యాప్తంగా 2 రోజుల క్రితం నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి పగలు రాత్రి చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా డాక్టర్ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీట్ కష్టపడి రాస్తే 10 రోజుల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, నీట్ రద్దు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం నేరమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రొఫెషనల్ పేపర్స్ 10ల సంఖ్యలో లీక్ అయినాయి. 2024 సంవత్సరంలో నీట్ పేపర్ లీక్ అయిన కారణంగా అనేక మంది విద్యార్థుల జీవితాలు చల్లాచెదరైపోయిన పరిస్థితి. కనీసం విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో దేశంలో మేధావుల సంఘాలు అందరూ నీటిని రద్దు చేయండి, ఏ దేశానికి ఆ దేశం పరీక్ష, ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో పరీక్ష పెట్టే విధంగా అనుమతులు ఇవ్వమని చెప్పని ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా పూర్తిగా ఎన్టీఏ సంస్థను రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ పరీక్ష నిర్వహించే విధంగా అనుమతులు ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటూ ఉంటే ఇటీవల ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తూ ఉన్నాం. జి వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ దేశంలో సంచలనంగా నీట్ పేపర్ యొక్క ఉదాత్తం మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వైద్య విద్యలో జరుగుతున్న పరీక్షల సందర్భంగా యూజీ మరియు పీజీ విద్యార్థులు మాస్ కాపింగ్ చేశారని చెప్పి వాటిని బయటకు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వకోకుండా, అంటే విద్యార్థులపైన ఎంత డెన్సిటీ, ఏ మేరకు కాపింగ్ కొట్టారనేటువంటి వాటిపైన స్పష్టత ఇవ్వకుండా వాళ్ళని 3 ఏళ్ల పాటు డీపార్ చేస్తామన్నటువంటి అంశాలు బయటికి రావడం జరిగింది.
మరి ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో, మరి ఇదే కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా కొనసాగిస్తుంటే ఇవాళ లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విద్యపైన ఖర్చు పెడుతూ నీట్ పైన పెడతా ఉంటే ఈ నీట్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మేధావులకు ఉన్నత విద్యపైన విలువలు ఉన్నటువంటి విద్యపైన నమ్మకం కోల్పోయే విధంగా, విశ్వసనీయత కోల్పోయే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థ ములాఖతై ఇవాళ విద్యార్థి భవిష్యత్తును కూడా తాకట్టు పెడతా ఉంది. అందువల్లనే ఇవాళ 2024లో ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది, మరి ఇవాళ లీక్ అవుతా ఉంది. మరి ఇదే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు, కానీ ఎక్కడా మాట్లాడడం లేదు. ఒకసారి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి మాస్ కాపింగ్ లేదా లీక్ల వ్యవహారంలో మళ్ళీ తప్పయింది, దీన్ని మరీ కొనసాగిస్తామనడమే ఇవాళ శిక్షించడమా? అంటే ఈ ఎన్టీఏ సంస్థ పలుమార్లు తప్పులు చేస్తున్నా కూడా ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. నగరంలోని వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇళ్ల పట్టాలు రూపం మారుతోందని తప్ప పేదలకు పూర్తి హక్కులు లభించడం లేదని విమర్శించారు. బుధవారం నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దాసరి మీడియాతో పలికి కీలక వ్యాఖ్యలు మాట్లాడారు. ప్రభుత్వాలు రెగ్యులరైజేషన్ పేరుతో కాలయాపన చేయకుండా నామమాత్రపు ధరతో రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలని కోరుతున్నారు. విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ రెవెన్యూ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో ఉన్నాయి. రెవెన్యూ వారు పట్టాలు మాత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మారినప్పుడల్లా పట్టాల రూపురేఖలు మారుతూ ఉంటాయి. బ్రిటిష్ వారు ఇచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పట్టాలు స్థానంలో మరొక పట్టాలు వస్తామని దాన్ని రెగ్యులరైజేషన్ అనేటటువంటి పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ప్రజానికం అందరూ కూడా కోరేటటువంటిది నామమాత్రపు ధర చెల్లించుకొని వాటిని పట్టాల రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా పూర్తి హక్కులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారి అవసరాలకి హామీగా కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాను. 29/1/25 గత సంవత్సరం జనవరిలో జీవో 30 విడుదల చేశారు. ఆ 30 విడుదల చేసినటువంటి దాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో లోపభూయిష్టాలు ఉన్నాయి. ఒక క్లాజ్ పెట్టారు, ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉండేటటువంటి స్థలాల మట్టికి రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పి. దీనిలో భాగంగా ముఖ్యంగా 6వ డివిజన్, 7వ డివిజన్ అంటే మొగల్రాజపురం, బ్రహ్మానందరెడ్డి నగర్, కొండ ప్రాంతాలు, మొగల్రాజపురంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నిటిని కూడా దిగువ ప్రాంతాలతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పురాతన వస్తు శాఖ వారు ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు వాటిని ప్రభుత్వం నిలుపుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి షరతులు ఏదైతే ఉందో వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరింపజేయాలి. తద్వారా జీవో 30లో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి వాటిని తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలకు కూడా రిజిస్ట్రేషన్ చేసేదానికోసం పూనుకోవాలని చెప్పి ఇప్పుడే సిపిఐ అనేక దఫాలుగా అక్కడ స్థానిక ప్రజలతోటి సదస్సులు నిర్వహించడం జరిగింది. నిన్నగాక మొన్న కలెక్టర్ గారిని కూడా కలిశాము. ఖచ్చితంగా ప్రభుత్వం రెగ్యులరైజేషన్ అనేటటువంటిది కాకుండా డబ్బులు చెల్లించుకొని నామమాత్రంగా పూర్తి హక్కులతోటి కలిగేటటువంటి రిజిస్ట్రేషన్ చేసేదానికోసం ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ భీరప్ప స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లకు ఆయన ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన భీరప్ప స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా కురుమ సంఘం దేవస్థాన కమిటీ పెద్దలను పుణ్య దంపతులను కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు తట్టి అర్జునరావు, కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర అప్పన్న, రాష్ట్ర కురుమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రసాద్, గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మరి సత్యనారాయణ, కృష్ణా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు గౌర వెంకటేశ్వరరావు, వెస్ట్ గోదావరి కురుమ సంఘం ప్రెసిడెంట్ దన్నే అశోక్, బీరయ్య, స్వామి దేవాలయం ప్రెసిడెంట్ కృష్ణా జిల్లా కురుమ సంఘం సెక్రటరీ ఎనికేపల్లి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పడకల రాజశేఖర్, కాకులపాడు గ్రామ టీడీపీ అధ్యక్షులు చెన్నుపోయిన వీర వెంకట్రావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, పాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, మాల్పూరి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ, మువ్వ వేణుగోపాల్, చప్పిడి రమేష్, వేగిరెడ్డి పాపారావు, చలసాని శ్రీనివాసరావు, కుమ్మారెడ్డి రాజేష్, జాస్తి భూపతి, అన్నే చైతన్య, యజ్జువరపు శ్రీనివాసరావు, మున్నంగి శేషగిరిరావు, దన్నే దుర్గారావు, చింతల వెంకట అప్పారావు, చెన్నుపోయిన నాగరాజు, దన్నే మల్లికార్జునరావు, యజ్జువరపు రంగారావు, అట్లూరి శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్ మరియు స్థానిక భక్తులు, కురుమ సంఘం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రంగరంగ వైభవంగా వీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి గన్నవరం కాన్స్టిట్యున్సీలోని మరి కాకులపాడు మండలానికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మా కుల బాంధవులు, కులస్తులు అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా మా కులదైవమైన వీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కూడా బాగా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా కులస్తుల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ భజన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి, మేము టీటీడీలో శాంక్షన్ చేయిస్తానని మా కుల బాంధవులకు తెలియజేయడం అందుకు వారికి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేవస్థానానికైనా మరి ఈరోజు మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్థానిక శాసనసభ్యుల గారికి మరి స్థానికులకు కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. గత 20 ఏళ్లుగా మున్సిపల్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఈ ఆలయం అండగా ఉంటుందని ముత్యాలంపాడు సాయిబాబా గుడి కమిటీ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 1257 మంది విద్యార్థులకు ఆలయం తరపున పరీక్షా ఫీజులు చెల్లించడమే కాకుండా పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. బాబావారి ఆశీస్సులతో వారందరూ అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పారు. ముత్యాలంపాడులోని ఆంధ్ర సిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం భక్తితో పాటు సామాజిక సేవలను ఆదర్శంగా నిలుస్తోంది. చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఆలయం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆలయం ఆర్థిక సహకారం అందించిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించడం పట్ల ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆలయంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం. ఈ రోజున బాబా మందిరంలో విజయవాడ ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ బాబా మందిరంలో బాబా సేవ చేయటమే కాకుండా బాబా యొక్క భక్తి ప్రవచనాలే కాకుండా సాంఘిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ మందిరం ముందుంది అనేటువంటి దానికి తాత్కారణమే మేము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా సుమారు 20 సంవత్సరాలుగా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కడతాం. ఈ ఫీజులు కట్టినటువంటి తరుణంలో వారు చక్కటి మార్కులు తెచ్చుకోవటం. గతంలో అయితే కనుక మేము ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని చదివించేవాళ్ళం. ఆ 10 మందే కాదు, ఈ నగరంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లల్ని మాత్రమే తీసుకుని చదివించాలి, ఫీజులు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇతరత్ర వాటన్నిటి బుక్స్ అన్నీ కూడా సప్లై చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా మందిరం నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి చేయటమే కాకుండా 1257 మంది విద్యార్థులకి మనం ఫీజులు కట్టడం అనేటువంటి జరిగింది. ఇవి కట్టడమే కాకుండా వీరు ప్రతి సంవత్సరం కూడా IIITలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వరకు కూడా సంపాదించడం అనేటువంటి జరిగింది. అంటే IIITలో కూడా సీట్లు సంపాదించడం జరిగింది. చెబితే ఆశ్చర్యం, ఇళ్లలో పనిచేసుకునేటువంటి ఆవిడ, అదే పద్ధతిలో ఆయన ఆటో వేసుకునేటువంటి తండ్రి, వారి అమ్మాయి మెడికల్ సీట్ కొడితే
ఫీజు కనుక లేకపోతే ఈ బాబా మందిరం నుంచి పే చేయడం అనేటువంటి జరిగింది. ఇదే పద్ధతిలో ఇక్కడ ఉండేటువంటి ఏదైతే కుట్లు అల్లికలాగా ఈ చైర్స్గా అల్లేటువంటి ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని కనుక మేము చదివిస్తే ఇప్పుడు లండన్లో బ్రహ్మాండమైనటువంటి సీఈఓగా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది. ఈ మందిరంలో నుంచి ఫీజు కట్టినటువంటి పద్ధతిలో మొత్తం అందరూ కూడా మంచిగా ఉంటారండి. ఈ ఏడాది చాలా గర్వపడుతున్నాం. ఈ ఏడాది మొత్తం 79 మందికి ఫీజు కట్టినటువంటి వాళ్ళలో 79 మందికి 550 మార్కులు రావటం అనేటువంటి జరిగింది. అంటే ఈ మున్సిపల్ స్కూల్స్లో చదివితే చదువు రాదు అనేటువంటి దానికి ధీటుగా చెల్లుమనేటువంటి పద్ధతిలో మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా చక్కటి విద్యని అభ్యసించడమే కాకుండా ప్రదర్శించి మార్కులు తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది. టోటల్గా కనుక చూసినట్లయితే 82% వరకు కూడా వీళ్ళందరికీ రావటం అనేటువంటి జరిగింది. డైరెక్ట్గా చూస్తే ఒక్కొక్కరికి 500 మార్కులు, 544, 568, 581, అది 586 కార్పొరేషన్ స్కూల్స్లో ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు కూడా ఆణి ముత్యాలు ఉన్నారనేటువంటిది కూడా కానీ గ్రహించాలి. మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి ఆయనే హైకోర్టు జడ్జి అయి ఉన్నారు. మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి ఆయనే చీఫ్ జస్టిస్ అయి ఉన్నారు. మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి ఆయనే మెడ్రాస్లో అక్కడ సిఎస్గా చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ బాబా మందిరం బాబా గారి యొక్క ఆశీస్సులతో పిల్లలందరూ కూడా మంచి చదువులు భవిష్యత్తులో కూడా రావాలని, మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, బాబా గారి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాం. మందిరంలో మేము ఈ 10th క్లాస్ పిల్లలకి ఉచితంగా మ్యాథమెటిక్స్ నేర్పడానికి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యాన చేయటం అనేది జరిగింది. నృత్యము, గానము, విష్ణు సహస్రనామం వీటిల్లో కూడా ఉచితంగానే నేర్పడానికి మార్నింగ్ అవర్లో పెట్టడం అనేది జరిగింది. ఆసక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి పంపించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు. బైసర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నూతనంగా ప్రతిష్ఠించిన వీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యేలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.